వెల్కమ్ టు పూరాలోకల్. అసలు ఎవరు ఊహించని వ్యక్తి టీమిండియాకు ఆపద్ బాంధవుడిలా నిలిచారు. భారత్ టీం సెమీస్లోకి అడుగుపెట్టిందని కొందరు క్రికెట్ అభిమానులు సంబరపడుతుంటే మరికొందరు అంతా ఇతని వల్లే జరిగిందని మాట్లాడుకుంటున్నారు. అతనే సంజు శాంసన్. అద్భుత బ్యాటింగ్ తో భారత జట్టును సెమీఫైనల్స్ లో నిల్చోబెట్టాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ తో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మొదటి నుంచి చివరి బంతి వరకు క్రీజ్ లో నిలిచి టీమిండియాను గెలిపించాడు. ఇప్పుడు టీమిండియా హీరో సంజు శాంసనే. అతని పట్టుదల, దృఢ సంకల్పంతో క్రీజ్లో నిలిచిన అతను దాదాపు ఒంటి చేత్తో జట్టును విజయం వైపు నడిపించాడు. కీలక మ్యాచ్లో ఒత్తిడిలో తనపై అంచనాలేమీ లేని పరిస్థితిలో సంజు ఆడిన ఇన్నింగ్స్ అద్భుతంగా అనిపించాయి. ఇంకెవరు 30 పరుగులు చేయకున్నా టీమిండియా విజయాన్ని అందుకుందంటే కారణం అతని చిరస్మరణీయ ఇన్నింగ్స్ అనే చెప్పాలి. ఛేదనలో 10 ఓవర్లలో ముగిసేసరికి టీమిండియా స్కోరు 98 పరుగులు. హార్డ్ హిట్లర్ అభిషేక్, ఈశాన్ కిషన్ చెరో 10 పరుగులే చేసి అవుట్ అయిన శాంసన్ తన సూపర్ బ్యాటింగ్ తో జట్టును రేసులో నిలిపాడు. నియంత్రణ కూడిన దూకుడుతో అతడి ఇన్నింగ్స్ కు నడిపించిన తీరు అద్భుతంగా ఉంది. కళ్ళు చెదిరే షాట్లతో అతడు స్కోర్ బోర్డును పరుగులు పట్టించాడు. బౌలర్లకు చిన్న అవకాశం కూడా దక్కనివ్వలేదు. ఇన్నింగ్స్ తొలి 2 ఓవర్లలో శాంసన్ కు పెద్దగా ఆడే అవకాశం రాలేదు. మరోవైపు అభిషేక్ ఆత్మవిశ్వాసంతో కనిపించనే లేదు. తొలి 10 బంతుల్లో కేవలం 10 పరుగులే చేశాడు. ఇక 3వ ఓవర్ నుంచి శాంసన్ ఆట మొదలైంది. హోసిన్ బౌలింగ్ లో 2 సిక్స్లు, ఒక 4 కొట్టాడు. అయితే ఒక భారీ షాట్ ఆడబోయి అభిషేక్ ఊపు మీద కనిపించని ఈశాన్ కిషన్ కొద్ది తేడాలో అవుట్ కావడంతో భారత్ 41 పరుగులతో నిలిచింది. కానీ వాళ్ళ నిష్క్రమణ శాంసన్ పై ఎలాంటి ప్రభావం చూపించలేదు. చక్కని స్ట్రోక్ ప్లేను కొనసాగించాడు. మెటీ బౌలింగ్ లో బౌండరీతో 26 బంతుల్లో పూర్తి చేశాడు. మరోవైపు కెప్టెన్ సూర్య కూడా చక్కగా బ్యాటింగ్ చేయడంతో ఛేదన సాఫీగా సాగింది. కానీ సూర్యను ఫార్మర్ జోసెఫ్ అవుట్ చేయడంతో 58 పరుగుల 3వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన తిలక్ ఏమాత్రం సమయం వృధా చేయలేదు. జోసెఫ్ తర్వాతి ఓవర్లలో వరుసగా ఆఖరి 6 ఓవర్లలో భారత్ 60 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ జోరు మీదున్న తిలక్ ను హోల్డర్ అవుట్ చేయడంతో ఆట ఆసక్తికరంగా మారింది. మరోవైపు పట్టుదలగా నిలిచిన శాంసన్ విండీస్ ప్రయత్నాలకు అడ్డుగా నిలిచారు. భారత్ పై ఒత్తిడి తేనివరే లేదు. హార్దిక్ తో కలిసి అడపాదడపా 4లు కొట్టేస్తూ జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు.